అండ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వెల్ విషోస్ వాయిస్. ఈరోజు మనం చూస్తాము సొరకాయ పెరుగు పచ్చడి. సొరకాయ పెరుగు పచ్చడి అంటే పెరుగులో సొరకాయ కట్ చేసి వేయడం అయితే కాదు, ఇట్స్ స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట. ఒంగోలులో ఇది చాలా ఫేమస్ ఈ రెసిపీ. ఒంగోలు వాళ్ళంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి ఏంటని ప్రొసీజర్. దీన్ని చేయడానికి కావాల్సినవి మనం చూసాం కదా, చేసే ప్రొసీజర్లో ఏమేమి చేయాలో అలా చాలా చెప్పేద్దాం. కమింగ్ టు ప్రొసీజర్ ఏంటంటే, ఫస్ట్ సొరకాయ తీసేసుకొని దాన్ని పైన గోకాలన్నమాట. బాగా తోలు తీయకుండా పైన ఊరికే అలా 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 ఇప్పుడు చూపిస్తున్నాం కదా, అలా స్క్రిబుల్ చేయాలన్నమాట. దీనివల్ల ఏంటంటే దాని టేస్ట్ ఫ్లేవర్ అనేది అలానే ఉంటుంది. మనం మొత్తం తీసేసామంటే లోపల సీడ్స్ అవి తప్ప ఏముండవు. సో ఇలా పైన చేసేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకునేది కూడా రౌండ్గా కూడా చేసుకోవచ్చు, బట్ స్టిల్ మన టేస్ట్కి తగినట్టు చేసుకోవాలి. దీన్ని స్లైసెస్లా చేసుకోవాలి. కొంచెం ఒక ఫోర్గా చేసేసుకొని దీన్ని ఇప్పుడు మనం చేసే ప్రొసీజర్ ఏంటంటే, దీంట్లో సాల్ట్ యాడ్ చేసేసి వాటర్ అంతా రీస్టోర్ చేస్తామన్నమాట. అంటే వాటర్ని పిండేసి సాల్ట్ వేసేసి మొత్తం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఒక 6 or 7 మీ కారంకి తగినంత పచ్చిమిరపకాయలు మన సొరకాయ వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్న దాన్ని ఇప్పుడు మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టడం అంటే గుర్తొచ్చింది ఏంటంటే, మన లైఫ్లో మనకున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ప్రతి ప్రాబ్లమ్ని బ్రెయిన్లో వేసి మిక్సీ పడుతూ ఉంటాం. ఒకదాన్ని ఈ 24/7 బ్రెయిన్లో ఏదో ఒకటి మిక్సీ పోతూనే ఉంటుందన్నమాట, రన్నింగ్లో ఉంటుంది ఆ మిక్సీ. లైట్ స్లీప్ చేసినప్పుడు కూడా పడుకోకుండా కొంతమంది మిక్సీ పడుతూ ఉంటారు బ్రెయిన్లో. దీనివల్ల మనకి కావాల్సిన జబ్బులు, కావాల్సిన అన్ని రోగాలు వస్తాయి. హైపర్ టెన్షన్, డయాబెటీస్, ప్రతిదానికి కీ రోల్ ఇప్పుడు ఆ మిక్సీ పట్టడం అనమాట. సో బ్రెయిన్లో కాకుండా ఓన్లీ 1 రూమ్లో మిక్సీ పట్టండి. సో ఇప్పుడు మనం మిక్సీ పట్టేసాం కదా, దీంట్లో మిక్సీ పట్టడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇందాక మిక్స్ చేశాను, అవేంటో చెప్పేస్తాను. మనం పచ్చిమిరపకాయ, సొరకాయతో పాటు ఇంకా జీలకర్ర, తర్వాత చింతపండు వేసి కూడా మిక్సీ పడతాం. దాని తర్వాత పెరుగు వేసి మిక్సీ పడతాం. ఇవన్నీ మిక్సీ పట్టేసిన తర్వాత మన పచ్చడి రెడీ. దీనికి ఇంకా పోపు పట్టేసుకుంటే యమ్మీ పచ్చడి రెడీ అయిపోతుంది. మన ప్రొసీజర్ తరచుగా పోపు పట్టడానికి కామన్ అనమాట. ఆయిల్ వేసి తర్వాత ఆవాలు, కరివేపాకు, అండ్ దెన్ కొంచెం ఏదన్నా మీకు కావాల్సిన పప్పులు వేసుకునే అలవాటు ఉంటే ఆ పప్పులు, జీలకర్ర, అంతే ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ వేసేసుకునేసి ఫ్రై చేసుకొని మన పచ్చడిలో వేసుకొని కలుపుకొని తింటే ఇది ఎంత సెలవు చేస్తుందంటే హెల్త్కి. మనం అనుకున్న ఒక మిస్కాన్సెప్షన్ ఏంటంటే, ఎండాకాలంలో ఒకటే సెలవు చేస్తుంది, అది వేడి చేస్తుంది అనేసి కాదు. మనకి చలికాలంలో కూడా ఎక్కువ వేడి చేస్తుంది, చలికాలంలోనే ఎక్కువ వేడి చేస్తుంది. ఎందుకంటే మనం వాటర్ సరిగ్గా తీసుకోం. అలాంటప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేసామంటే చాలా హెల్తీగా ఉంటాం. కొంతమందికి జ్వరాలు వస్తుంటాయి, ఏంటంటే వేడి ఎక్కువైపోయి జలుబు చేస్తుంది. ఇలాంటివన్నీ రాకుండా ఇలాంటి రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయాలి. లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ అస్సలు మర్చిపోద్దు. బాయ్.